సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్లో గాయం కారణంగా ఆఖరి మ్యాచ్లకు దూరమైన టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో న్యూజిలాండ్తో జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే 3 వన్డేల సిరీస్లో భారత జట్టు నడిపేందుకు సిద్ధంగా ఉన్నాడు. అంతకుముందు విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో పంజాబ్ తరపున ఆడి మ్యాచ్ ప్రాక్టీస్ పొందనున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాగే గిల్ కూడా కేవలం 2 మ్యాచ్లకే అందుబాటులో ఉంటాడు. పంజాబ్ 18 మంది స్క్వాడ్లో గిల్ ఇప్పటికే చోటు దక్కించుకున్నాడు. టోర్నీలో పంజాబ్ మొదటి 2 మ్యాచ్లకు గిల్ దూరంగా ఉన్నాడు. అయితే బీసీసీఐ పంజాబ్ అసోసియేషన్ వర్గాలు ధృవీకరించినట్టు గిల్ జనవరి 3న సిక్కిం, జనవరి 6న గోవాతో జరిగే మ్యాచ్ల్లో బరిలోకి దిగనున్నాడు. రెండూ జైపూర్లోనే జరుగుతాయి. ప్రస్తుతం మొహాలీలో నెట్స్లో సాధన చేస్తున్న గిల్ జనవరి 1 ప్రాంతంలో జైపూర్ పంజాబ్ జట్టుతో చేరనున్నాడు. జనవరి 8న ముంబైతో జరిగే చివరి లీగ్ మ్యాచ్కు కూడా ఆసక్తి చూపుతున్నాడు. కానీ న్యూజిలాండ్ సిరీస్ కోసం భారత జట్టు ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాటైతే ఆ మ్యాచ్కు గిల్ దూరమవుతాడు. పేలవ ఫారంతో సతమతమవుతున్న గిల్ టీ20 వరల్డ్ కప్ 2026 జట్టులో చోటు కోల్పోయాడు. అతడి స్థానంలో ఇషాన్ కిషన్ను తీసుకున్నారు. ఇప్పుడు విజయ్ హజారేలో మంచి ప్రదర్శన చేసి ఫామ్లోకి రావాలని అందరూ ఆశిస్తున్నారు.